హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ దిలీప్ ఛానల్. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, కొన్ని యూఆర్ఎల్స్ ఇలా ఉంటాయి, http:/localhost 8080 అని. లేదా కొన్నిసార్లు ఇంటర్వ్యూలో అడుగుతారు, పోర్ట్ 80 అంటే ఏంటి, పోర్ట్ 443 అంటే ఏంటి, పోర్ట్ 22 అంటే ఏంటి. కానీ మెయిన్ క్వశ్చన్, పోర్ట్ అంటే ఏంటి, అది కంప్యూటర్లో ఫిజికల్ ఓలా? ఇప్పుడు సింపుల్గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో కంప్లీట్గా అర్థం చేసుకుందాం. పోర్ట్ అంటే ఏంటి, మీ కంప్యూటర్ని ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ లాగా ఇమేజిన్ చేయండి. ఐపీ అడ్రస్ ఈక్వల్ టు బిల్డింగ్ అడ్రస్, పోర్ట్ నెంబర్ ఈక్వల్ టు డోర్ నెంబర్. ఎవరైనా మీ సిస్టమ్కి డేటా పంపాలంటే ఫస్ట్ ఐపీ అడ్రస్ కావాలి, నెక్స్ట్ కరెక్ట్ పోర్ట్ నెంబర్ కావాలి. ఎందుకంటే సేమ్ బిల్డింగ్లో చాలా ఫ్లాట్స్ ఉంటాయి కదా. అలాగే ఐపీ అడ్రస్లో కూడా చాలా సర్వీసెస్ రన్ అవుతాయి. వెబ్సైట్, ఎస్ఎస్హెచ్ యాక్సెస్, ఫైల్ ట్రాన్స్ఫర్, డేటాబేస్. కాబట్టి పోర్ట్ డిసైడ్ చేస్తుంది డేటా ఏ సర్వీస్కి వెళ్ళాలని. పోర్ట్ రేంజ్ 0 నుండి 65,535 వరకు. పోర్ట్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. వెల్ నోన్ పోర్ట్స్ 0 to 1023. పాపులర్ అండ్ సిస్టమ్ సర్వీస్ యూజ్ చేస్తే ఎగ్జాంపుల్ 80 HTTP, 443 HTTPS, 22 SSH, 21 FTP. రిజిస్టర్ పోర్ట్స్ 1024 to 49,151. అప్లికేషన్స్ యూజ్ చేస్తే ఎగ్జాంపుల్ 3036 MySQL, 8080 ఆల్టర్నేటివ్ HTTP. డైనమిక్ బై ప్రైవేట్ పోర్ట్స్ 49,152, 65,535. టెంపరీగా ఓఎస్ యూజ్ చేస్తుంది క్లయింట్ సైడ్ కమ్యూనికేషన్ కోసం. పోర్ట్ 80 HTTP, పోర్ట్ 80 యూజ్ చేస్తుంది HTTP హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మీరు బ్రౌజర్లో http:/example.com అని టైప్ చేస్తే మీ బ్రౌజర్ సర్వర్తో పోర్ట్ 80 ద్వారా కనెక్ట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే డేటా ప్లేన్ టెక్స్ట్గా ట్రావెల్ అవుతుంది, ఎన్క్రిప్షన్ ఉండదు, హ్యాకర్స్ రీడ్ చేయగలరు. అందుకే మోడర్న్ వెబ్సైట్స్ ఆల్మోస్ట్ యూజ్ చేయరు. పోర్ట్ 443 HTTPS, పోర్ట్ 443 యూజ్ చేస్తుంది HTTPS సెక్యూర్ HTTP. మీరు ఓపెన్ చేస్తారు కోడ్ https:/login.com. అప్పుడు మీ బ్రౌజర్ పోర్ట్ 443 యూజ్ చేస్తుంది. ఇది యూజ్ చేస్తుంది SSL/TLS ఎన్క్రిప్షన్, మీనింగ్ డేటా ఎన్క్రిప్టెడ్, పాస్వర్డ్ సేఫ్, హ్యాకర్స్ రీడ్ చేయలేడు. అందుకే అడ్రస్ బార్లో లాక్ సింబల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్ పోర్ట్స్ 443 యూజ్ చేస్తున్నాయి. పోర్ట్ 22 SSH 22 యూజ్ చేస్తుంది. SSH సెక్యూర్ సెల్ పర్పస్ రిమోట్గా సర్వర్ లాగిన్ అవ్వడం. ఎగ్జాంపుల్ డెవలపర్స్ లెనక్స్ సర్వర్కి రిమోట్గా కనెక్ట్ అవ్వాలంటే పోర్ట్ 22 యూజ్ చేస్తాడు. SSH ఎన్క్రిప్టెడ్ సెక్యూర్, అడ్మిన్కి చాలా ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీలో కూడా వెరీ ఇంపార్టెంట్. పోర్ట్ 21 యూజ్ చేస్తుంది. FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ పర్పస్ ఫైల్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ చేయడానికి. ఎగ్జాంపుల్ వెబ్సైట్ ఫైల్స్ హోస్టింగ్ సర్వర్కి అప్లోడ్ చేయడం. ప్రాబ్లం, నార్మల్ FTP ఎన్క్రిప్టెడ్ కాదు, సెక్యూర్ వర్షన్. SFTP పోర్ట్ 22 యూజ్ చేస్తుంది. FTPS సెక్యూర్ FTP వర్షన్. పోర్ట్ 8080 డెవలపర్ చాలా యూజ్ చేస్తారు. పోర్ట్ 8080 ఆల్టర్నేటివ్ HTTP పోర్ట్. ఎగ్జాంపుల్ HTTP లోకల్హోస్ట్ 8080 లోకల్ టెస్టింగ్ యాప్స్ రన్ చేసినప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఫ్రీక్వెంట్లీ అడుగుతారు. రియల్ టైమ్ ఫ్లో ఎగ్జాంపుల్, మీరు గూగుల్ ఓపెన్ చేస్తున్నారు అనుకుందాం. స్టెప్ 1 DNS IP అడ్రస్ ఇస్తుంది. స్టెప్ 2 బ్రౌజర్ పోర్ట్ 443 యూజ్ చేస్తుంది. స్టెప్ 3 SSL హ్యాండ్షేక్ జరుగుతుంది. స్టెప్ 4 సెక్యూర్ ఎన్క్రిప్టెడ్ డేటా ట్రాన్స్ఫర్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా మిల్లీ సెకండ్స్ లో జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ యాంగిల్, హ్యాకర్స్ ఓపెన్ పోర్ట్ స్కాన్ చేస్తారు యూజింగ్ టూల్స్ లైక్ Nmap. Nmap మీన్స్ నెట్వర్క్ మ్యాపర్. ఓపెన్ పోర్ట్స్ ఉంటే అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకే అన్లెస్ పోర్ట్స్ క్లోజ్ చేయాలి, ఫైర్వాల్స్ యూజ్ చేయాలి, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ మెయింటైన్ చేయాలి. పోర్ట్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మోర్ నెట్వర్కింగ్ అండ్ cybersecurity videos coming soon. Thank you for watching.